గుండెల్లో పెట్టుకుని ఎన్టీఆర్ చంద్రబాబు ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి తెలుగు వారికి ప్రతి కార్యకర్తకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, ఈ రోజు మన పండుగ వాతావరణంగా చేసుకోవాల్సిన అవసరం ఎందుకంటే పార్టీ యొక్క ప్రస్థానం గురించి మనం మాట్లాడుకోవాలి, మనం చేస్తున్న పనితీరు గురించి మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తప్పకుండా ఈ తెలుగు కాబట్టి మద్రాసుగా పిలిపించబడే రోజులై ఎవరు కూడా మేము గతంలో మనం చూసాం పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయత్న రాష్ట్రాలు ఉన్నారని చెప్పి లక్ష్యంలో 58 రోజులు వారు నిరాదీక్ష చేసి కాలం చేసినటువంటి పరిస్థితి. అలాంటి భాషకి విలువ ఉంది, ఆ ప్రాంతానికి విలువ, ప్రాంతాలు గుర్తింపు లేని పరిస్థితి ఆ రోజుల్లో. తెలుగువాడి ఆత్మగౌరవం ఉండాలి, ప్రపంచంలో తప్పకుండా వారి యొక్క ఆత్మగౌరవం పెంపొందించాలి, ఆత్మ అనుమానాన్ని కాపాడాలి లక్ష్యంతో శ్రీ నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టి ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమం ఇవ్వాలి అనే లక్ష్యంతో సమాజమే దేవాలయం, పేద ప్రజలే నా దేవుళ్ళు అనే ఒక మంచి నినాదంతో, ప్రజలే నా దేవుళ్ళు అనే మంచి నినాదంతో, మరి ముఖ్యంగా ప్రతి ఒక్క పేదవాడు కూడా కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి ఉండాలని లక్ష్యంతో ఆ రోజుల్లో పెన్షన్ ఇవ్వచ్చు, పక్క ఇల్లు అవ్వచ్చు, పాలు పంపిణీ ఇవ్వచ్చు, అన్ని విధాలుగా ఆరోగ్యవంతమైన వాతావరణం ఉండాలని లక్ష్యంతో 2 రూపాయల కిలో బియ్యం లాంటి ఎన్నో కూడా సంక్షేమ కార్యక్రమం ముందు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా నివాసమైన ఇల్లు ఉండాలని లక్ష్యంతో పార్టీ ప్రస్థానం స్టార్ట్ అయింది. అలాగే ముఖ్యంగా మహిళకి సమాన హక్కు సమాజంలో కనపడాలి, ఉండాలి అని మీ అందరికీ తెలియాలి. ఆ రోజున వేసిన పునాది ఎలా అయితే ఈ మండలాలు అనేది స్థాపించారో ఇప్పుడు రాష్ట్ర దేశంలో కూడా అది ఫాలో అవుతా ఉంది. అలాగే మహిళల గురించి కూడా ఆ రోజు సమాన హక్కు అన్నారు, ఈ రోజు మహిళా సాధికారత, మహిళా అభివృద్ధి, మహిళా చైతన్య, ఈ రోజు స్థానం వచ్చింది అంటే అది ఆ రోజు వేసినటువంటి పునాది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకునే పరిస్థితి తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు పెట్టే డ్వాక్రా గ్రూపులు ఈ రోజు ఉన్నత స్థానానికి వెళ్ళి స్వయం ఉపాధి కింద అంటే ఒక లేడీ ఆంటర్‌ప్రెన్యూర్స్ తయారవుతా ఉన్నారంటే అది ఆ రోజు వారు చూపించిన చొరవ అని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడా కనీసాల్లో మనం జన్మభూమికి తల్లి రుణం తీర్చడానికి అనే ఒక నినాదంతో అంటే ప్రతి ఒక్క పౌరుడిని కూడా భాగస్వామ్యం చేసే కార్యక్రమాలు కూడా చేసే చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీ ఉంది. అలాగే మిత్రులారా, ఎప్పుడైతే రామారావు గారు అద్భుతమైన కార్యక్రమంలో ఒక శంకుస్థాపన చేశారు, వారి ఆశయ సాధన కోసం నిత్యం కూడా కృషి చేస్తూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఒక పక్క ఎన్టీఆర్ ట్రస్ట్, ఒక పక్క ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, ఒక పక్క ఎన్టీఆర్ మోడల్ స్కూల్, ఒక పక్క బసవతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్, ఇట్లా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రైవేట్ గా దాంతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్షేమ ఫలాలన్నీ కూడా క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి లక్ష్యంతో మేము 2014 రాష్ట్ర విభజన జరిగింది. మనం ఎవరు కోరుకోలే విలువ చేసుకోవాలని చెప్పేసి అందరం కలిసి సమిష్టిగా ఉందాం అనుకున్నాం. నేను హైదరాబాద్ లో పుట్టిపెరిగా, చాలా మంది ఉంటారు హైదరాబాద్ లో పుట్టిపెరిగి, అందరూ కూడా ప్రాంతీయ ప్రీతి ఉంటుంది. అయినప్పటికీ కూడా 2014 విభజన జరిగింది. ఈ రాష్ట్రం నిర్మించాలి, పునర్నిర్మించాలి, సపరేట్ గా నిర్మించాలనే లక్ష్యంతో ఎంతో కృషి చేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ 2019లో అబద్ధాల పునాదిలో పుట్టినటువంటి ఒక పార్టీ అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకు వచ్చి ఒక్క అవకాశం ఏమంటే ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలకి తీసుకెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, మీ అందరి పిల్లల భవిష్యత్తు 30 సంవత్సరాలు చెప్తామంటే ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క సంభాషణలో, ప్రతి ఒక్క డిబేట్ లో, ప్రతి ఒక్క ఎక్కడ కూర్చున్నా మనం మనం మర్చిపోకూడదు. మనిషికి మర్చిపోయే తత్వం ఉంటుంది, మర్చిపోకూడదు. 2019, 2024లో ఎలాంటి అరాచకాలు జరిగినాయి అనేది ఈ రాష్ట్రంలో. అక్కడ సలాం అవ్వచ్చు, ఇక్కడ అమర్నాథ్ గౌడ్ అవ్వచ్చు, లేకపోతే మనకి పల్నాడులో అవ్వచ్చు, అక్కడ సుధాకర్ అవ్వచ్చు, అలా వర్గాలు వర్ణాలు ఎవరు లేకుండా ప్రతి ఒక్కరు హత్యలు కూడా అవ్వచ్చు. అలాగే ఒక దళిత డ్రైవర్ని ఇంటికి పార్సల్ చేసేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మనం అరాచకాలు చూసాం. అలాంటి ఎప్పుడు కూడా తెలుగుదేశం హయాంలో చూడం మనం. ఈ రోజున 24 వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదవాడికి పెన్షన్ 4,000 ఇస్తామని చెప్పాం. డిఎస్సి ద్వారా ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పాం. ల్యాండ్ బ్యాంకింగ్ వచ్చేస్తా అని చెప్పాం. అది చేశాం.
కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చాం, మళ్ళీ జాబ్ క్యాలెండర్ అన్నాం, అది పెట్టాము. అన్నదాన సుఖీభవ ఇస్తున్నాం అని చెప్పి 20,000 చేస్తా అన్నాం, అది విడతల వారిగా ఇచ్చాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తా అని చెప్పి ఇచ్చామా లేదా? ప్రతి ఒక్క అమ్మ ఆనందంగా ఉండాలి. అందరికి ఇస్తా అని చెప్పి ఒక పాప ఇవ్వడం కాదు, ఒక కోడికి ఇవ్వడం కాదు. ఇంతమంది పిల్లలు ఉంటే అంతమంది, నలుగురు ఉంటే నలుగురు, 5 ఉంటే 5 ఇచ్చే విధానం ఈ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట ప్రకారం చేస్తాం. ప్రతి ఒక్క పేదవాడు కడుపుండా తినే విధంగా అన్నా క్యాంటీన్. ఈరోజు మనం చూస్తూ ఉంటే పేదవాడు ఆకలితో చనిపోవాల్సిన అవసరం లేదు, ఆకలితో పడుకోవాల్సిన అవసరం లేదు. అన్నా క్యాంటీన్లో క్వాలిటీ ఫుడ్ మనకి టైంకి టైం దొరుకుతూ ఉంది. ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాం. అలాగే అభివృద్ధి కూడా మనందరం కూడా కష్టపడి మన భావితరాలు బాగుండాలి, మన భావితరాలు బాగుంటేనే మన జీవితం సాధకమవుతుందని చెప్పే లక్ష్యంతో ఏదైతే గత పరిపాలన చేసినటువంటి భయంకరమైన వాతావరణం నుంచి మళ్ళీ బయటకు తీసుకొచ్చి రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే లక్ష్యంతో ఈ 20 నెలల రోజు 6 నిమిషాలు కృషి చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం, గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా యువనేత నారా లోకేష్ గారు, ఎలాగైతే కార్యకర్త సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉంటారో లోకేష్ గారు, కార్యకర్త సంక్షేమ నిధితో పాటు వారికి ఉపాధి కల్పించాలని లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఇన్ని లక్షల కోట్లు, మొదటి సంవత్సరం 8.5 లక్షల కోట్లు అంటే ఈరోజు ఇప్పుడు మనం చూస్తూ ఉంటే 20 లక్షల కోట్ల పెట్టుబడితో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇప్పటికే మనకి దాదాపుగా 6,50,000 ఉద్యోగాలు మనకు కనపడతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో తప్పకుండా అయితే 20 లక్షల ఉద్యోగాలు చెప్పామో ఆ 20 లక్షల ఉద్యోగాల మాట తప్పకుండా నిలబెట్టుకుంటాం అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తాం. దాంట్లో కూడా మనందరి ప్రాంతం కూడా, అంటే నేను చెప్పేది మళ్ళీ ఇక్కడ మన దగ్గర రావట్లేదు ఇండస్ట్రీస్ మనం చేయడం కాదు, తెలుగు వాళ్ళందరూ కూడా మన ప్రాంతంలోనే మన పిల్లలందరూ కూడా ఉద్యోగం చేయాలి, సెల్ఫ్ సస్టైన్ బిజినెస్ కూడా చేసుకోవాలనే విధంగా ప్రతి ఇంటి నుంచి ఎవ్రీ హౌస్ షుడ్ హ్యావ్ వన్ ఆంటర్‌ప్రెన్యూర్ అని, వన్ హోమ్ వన్ ఆంటర్‌ప్రెన్యూర్ అని ఒక నినాదంతో ఒక బిజినెస్ అవకాశాలు కూడా కల్పించుకుంటూ ఒక మంచి వాతావరణం పాజిటివ్ వాతావరణం కల్పించే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికి అంతా కూడా కారణం 2024లో మీ అందరూ చూపించిన చొరవ, మీ అందరూ చూపించినటువంటి సాహసం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మన ఆత్మ గౌరవం కాపాడటం కోసం ఈ పార్టీ పెడితే 2024 మనందరూ మన ఆత్మాభిమానాన్ని కోసం మనం కష్టపడి కలిసి ఉండి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన జరుగుతూ ఉంది కాబట్టి మనందరం కలిసికట్టుగా ఉండి మనం ఆ గట్టెక్కి ఈ రోజు వస్తేనే మనకు అభివృద్ధి ఉంటుంది, మన ఆత్మాభిమానం కూడా మనకి కాపాడడం వాళ్ళు అవుతాం లక్ష్యంతో మీ అందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఒక మంచి కట్టుదిట్టంతో పనిచేశారు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం ఎందుకంటే ఈ దేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తుంటే 25 రూపాయలు మన రాష్ట్రానికి వస్తున్నాయంటే దానికి కారణం మీరందరూ ఆ రోజున కలిసి ఒక నమ్మకాన్ని ఇచ్చారు. కాబట్టి అందుకనే ఎప్పుడు లేని విధంగా 94% స్ట్రైక్ రేట్తో 164 సీట్లు ఇచ్చిన ఘనత కేవలం అది మీ అందరూ మళ్ళీ సాధ్యమైందని చెప్పేసి కూడా మళ్ళా చెప్తా ఉన్నాను. అలాగే ఏదైతే కార్యకర్తల కోసం కూడా సంక్షేమ నిధులు అవ్వచ్చు, లేదా ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వచ్చు, కానీ అంటే ఇవన్నీ కూడా ఏ పార్టీలో చరిత్రలో ఎప్పుడు లేవు. ఏ పార్టీ సగం పార్టీ ఆఫీసులో ఉండవు. కానీ ఎప్పటికప్పుడు కార్యకర్త ఎలా ఉన్నాడు, కార్యకర్త ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు అనేది వాళ్ళు ఎప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ వాళ్ళు అన్ని రకంగా స్థిరపరచాలనే లక్ష్యంతోనే ఈ లోకేష్ గారు ఏదైతే ఈ యొక్క యాప్ తయారు చేసిన దాంట్లో మన ఒక కార్యాచరణ ముందు చేసుకెళ్తున్నా కూడా తెలుస్తా ఉంది. అందుకని ఎంఎస్సీవీ పార్కులు దాంట్లో కూడా మన యువతని మంచి స్థానానికి తీసుకెళ్లే లక్ష్యంతో దాంట్లో కూడా ఎన్ని కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఎక్కడికక్కడ జాబ్ మేళాలు పెట్టుకుంటూ, అంటే ఏ పార్టీ కూడా ఎప్పుడు కూడా చేయని విధంగా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకని మనం ఎప్పటికప్పుడు ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకోవాలా. అభివృద్ధి దిశగా ముఖ్యంగా ఏదైతే రాష్ట్రం మనం ముందుకు పోతామని చెప్పారు, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు అని, ఆ దిశగా మనందరం కూడా ముందుకు తీసుకెళ్దాం. మన రేపల్ల ప్రాంతం, ఎందుకంటే నాకు రెవెన్యూ మినిస్టర్ సత్యప్రసాద్ కాదు, నాకు రేపల్ల సత్యప్రసాద్ గానే నాకు ఎప్పుడు నాకు చూపించుకోవాలంటే నాకు నా రేపల్ అంటే అంత అభిమానం, నా రేపల మనుషులను అంత అభిమానం, నాకు ఎప్పుడు నా కష్టకాలంలో అంత ఉన్నారు. నాకు ఈ గౌరవం దక్కిందంటే అది కేవలం మీ అందరి మూలంగా. కాబట్టి తప్పకుండా ఎప్పుడు మీ సేవలో నేను ఉంటాను. మీరు కూడా ఆర్ఎస్ఎల్ పార్టీ, మనం కూడా ఎక్కడో ఉన్నాం కదా, అక్కడక్కడ ఏమైందని చెప్పి లూజ్గా ఆ చెట్టు కింద పుట్ట కింద కూర్చొని ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం సరికాదు. మనందరికీ కూడా ముఖ్యంగా ఒకటే లక్ష్యం, ఈ రాష్ట్రం బాగుండాలా,
ఈ తెలుగు ప్రజలు బాగుండాలా, ఈ ప్రాంతం బాగుండాలా, మనం ఈ కుటుంబం బాగుండాలి. తెలుగుదేశం కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, తెలుగుదేశం కుటుంబం బాగుంటేనే భావితరాలు బాగుంటాయి. అదే నినాదం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 14, 19 అభివృద్ధికి పునాది వేశాం కదా. చాలా మంది ముఖ్యమంత్రులు చూశారు. రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, కేసీఆర్ గారు అవ్వచ్చు, రేవంత్ గారు అవ్వచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అవ్వచ్చు, రోషయ్య గారు అవ్వచ్చు, ఎవరు కూడా ఎక్కడ కూడా అభివృద్ధిని ఆపలేదు, అభివృద్ధి ముందు తీసుకెళ్లారు. 2004 ముందు ఏదో హైదరాబాద్లో పునాదులు వేశారో 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముందు తీసుకెళ్లారు కాబట్టి ఈరోజు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు తీసుకెళ్లారు కాబట్టి ఈరోజు హైదరాబాద్ ఈ ప్రపంచంలోనే ఒక ముఖ్య చిత్రపటంగా ఉంది. కానీ 19తో ఈ ఆంధ్ర రాష్ట్రంలో దానికి గొడ్డలి పోటు పడింది. మళ్ళా ఈరోజు కష్టపడతా ఉన్నాం, మళ్ళా పునర్నిర్మించుకుంటా ఉన్నాం. మీరందరూ సహకరించండి, మీరందరూ మాట్లాడండి. మీకేమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ శ్వాస ఉన్నంత కాలం నేను మీకు అండగా ఉంటాను. మీరు ఎప్పుడు నాకు తెలియజేయండి. ఎవరైనా నా పక్కన ఉన్న వాళ్ళు కానీ, ఆ పక్కన ఉన్న వాళ్ళు కానీ, ఈ పక్కన చిన్న ఇబ్బంది పెట్టినా, ఏమన్నా తప్పు మాట్లాడినా, తుల్లినా కూడా మీరు ఎప్పుడు ఎక్కడ బావద్దు. అలాగే ముఖ్యంగా మీరు అనుకోవచ్చు, ఏంట్రా బాబు ఇన్నిసార్లు ఇంతకుముందు అంత పోరాడుతున్నారు ఇద్దరు కలిసి. ఎస్, తప్పకుండా ఒక రాక్షసుడిని కొట్టాలన్నా తప్ప అందరు కలవాల్సి వస్తూ ఉంటుంది. నా రాజకీయంలో ఎవరి రాజకీయం ఎంతోమంది చూస్తుంటారు. రాజకీయం నా రాజకీయ జీవితంలో నేను వారితోనే కొట్లాడుతూ వచ్చాను. నేను ఎప్పుడు ఇంకొకరితో కొట్లాడలేదు. అయినప్పటికీ ఆయన మంచి దారిలో వచ్చి తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి పునర్నిర్మాణానికి తప్పకుండా ఉంటాను. కలిసికట్టుగా ఈ ప్రాంతం అభివృద్ధి చేద్దాం. ఏదైతే అభివృద్ధిలో కొన్ని లోపాలు ఉన్నాయో కలిసికట్టుగా మనం సమిష్టిగా పనిచేసి మనం కుటుంబ సభ్యులుగా వెళ్దామని చెప్పేసి వారు ముందుకు వచ్చారు. తప్పకుండా వారు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, కొన్ని దగ్గర ఇబ్బందులు ఉంటాయి. అందుకని నేను కూడా మధ్య లాస్ట్ టైం మీటింగ్ చెప్పాను, మళ్ళీ ఈ మీటింగ్ నేను చెప్పాను, క్రమక్రమంగా వస్తారు తీసుకొస్తాను. తప్పకుండా కొన్ని సర్దుకోవాలి. కొన్ని ఇబ్బందులు పడ్డాము, ఓకే రైట్, నో ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళు పడి ఉంటారు, అయిపోయింది. అవన్నీ మనసు పక్క పెట్టి ఒకటే ఒక లక్ష్యం, ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉపాధి, అలాగే ఈ రాష్ట్రం ముఖ్యం. నేను మళ్ళా చెప్తున్నాను, పొరపాటున ఒక్క తప్పు చేస్తే ఈ రాష్ట్ర 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. 2019లో చేసిన తప్పు. ఆఖరి రాజధాని రాష్ట్రం అయితే నిన్న మనం అసెంబ్లీలో స్పెషల్గా పెట్టుకుని ఒక రాజధాని, ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు ఆటలాగా చేసే విధంగా ఈ ఒక గత పరిపాలకులు చేశాడు. ఎక్కడైనా ఉంటే పరిపాలన అనేది ఒక హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసిన విశాఖపట్నం అద్భుతంగా గూగుల్ అవ్వచ్చు, మీకు TCS అవ్వచ్చు, మీకు 100-150 కంపెనీలు వస్తున్నాయి. అలాగే హాస్టల్ మిట్టల్, ఇదే మాజీ ముఖ్యమంత్రి నవ్వాడు, ఎట్లా వస్తుందా ఒరిస్సా వాళ్ళు పెట్టిన 1,00,000 కోట్లు మళ్ళీ ఎలా వస్తుంది అది తెచ్చారు అంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ఆశీస్సులతో ఇది సాధ్యమైంది. అక్కడ 1,00,000 కోట్లు ఈరోజు వస్తూ ఉన్నాయంటే అది వారి యొక్క ఒక మంచి గుడ్ విల్ అని చెప్పి తెలియజేస్తాను. అమరావతిలో సపరేట్గా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏరోస్పేస్ హబ్గా మీకు రాయలసీమలో ఒక ప్రాంతం, ఎలక్ట్రానిక్స్ హబ్గా ఒక ప్రాంతం, అట్లా ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి. ప్రతి ప్రాంతంలో కూడా నివసించే మనిషి ఒక ఉన్నత స్థానానికి చెందాలి లక్ష్యంతో పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకత్వంలో మనందరం సమిష్టిగా పనిచేద్దాం. ఎలాంటి ఎన్నికలు వచ్చినా కూడా ఆ అవతల పార్టీకి జెండా అనేది కనపడకుండా కేవలం పసుపు జెండా రెపరెపల ఈ విధంగా అందరం కూడా సమిష్టిగా కృషి చేద్దాం, కట్టబడి ఉందాం. ఎవరు నుంచున్నారా అని కాదు, నా కుటుంబమా, ఆయన కుటుంబమా, ఈయన కుటుంబమా, ఏ కుటుంబం కాదు, ఏ కుటుంబం నుంచోవచ్చు, ఎవరు నుంచోవచ్చు. తప్పకుండా మనకి ఒకటే లక్ష్యం, పసుపు జెండా, అదే జెండా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఎవరైతే 44 సంవత్సరాల నుంచి ఈ పార్టీకి అండగా ఉన్నారు, మీకు ముఖ్యంగా నాకు రాజకీయ జీవితంలో ఎప్పుడు నాకు అండగా ఉన్న మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ